వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్కి సంబంధించి సెకండ్ పేపర్లోని ఇంపార్టెంట్ బిట్స్ని గత 43 డేస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్ టు 40 డేస్ దాకా రోజుకి 20 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ 41, 42, 43 ఈ 3 డేస్ నుంచి రోజుకు 40 బిట్స్ని ఇస్తున్నాను. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. కింద బాక్స్లో ఈ 43 వీడియోస్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా ప్లేలిస్ట్ లింక్ కూడా ఇవి నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 44th డేలో కూడా మరికొన్ని ముఖ్యమైన అంశాలని వైపు చూద్దాం. 9:21 నుంచి 9:60 వరకు మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, అష్టాదశ మహాపురాణాల్లో మొట్టమొదటి పురాణం ఏది? ఆన్సర్ బ్రహ్మ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎవరిచే శపించబడును? ఆన్సర్ దేవలుడు. 9:23 బలి చక్రవర్తి ఎవరి మనవడు? ప్రహ్లాదుడు. బలిని పాతాళ లోకమునకు అణగదొక్కినది ఎవరు? ఆన్సర్ వామనుడు. సో ఈ బిట్ చాలా పాపులర్ బిట్ ఇది. అండ్ ఇంతకు ముందు కూడా ఒకసారి అడిగారు. అయితే ఇలానే అడగలేదు, కొంచెం మార్చి అడిగారు. సో నేను అంటే వాళ్ళు అడిగిన తీరు వేరే. అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వామనుడు ఎవరి చేత అణగదొక్కబడ్డాడు అని రాశారు. సో దానికి ఆన్సర్ బలి అని ఉంది. నేను దాన్ని కొంచెం మార్చి ఈ బిట్గా నేను మీకు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. 9:25 దేశంలో అద్వైత తత్వ ప్రచారానికి 4 పీఠాలను ఏర్పాటు చేసినది ఎవరు? ఆన్సర్ శంకరాచార్య. 9:26 రాధాకృష్ణుల కథలను నృత్య రీతులుగా ఎక్కువగా ప్రదర్శించే నాట్యం ఏది అంటే ఆన్సర్ కథక్. 9:27 నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించేది కథాకళి. నెక్స్ట్, గంధర్వులు ఎవరెవరికి మధ్యస్థులు అంటే దేవతలకు మరియు మానవులకు. నెక్స్ట్ 9:29 రామానుజాచార్యుల గురువు గారు ఎవరు అంటే గోష్ఠి పూర్ణుడు రామానుజాచార్యుల యొక్క గురువు అన్నమాట. నెక్స్ట్ 9:30 స్మార్తుల యొక్క నిత్య కార్యక్రమాలలో భాగంగా ఉన్నవి ఏవి అంటే అగ్నిహోత్రము, సంధ్యావందనం, అవపాసన. నెక్స్ట్ క్వశ్చన్ 9:31 శంకరాచార్యులు రాసిన బ్రహ్మసూత్ర భాష్యానికి ఏ పేరు? ఆన్సర్ శారీరక భాష్యం. రామానుజాచార్యులు వ్రాసిన భాష్యాన్ని ఏమని పిలుస్తారు? శ్రీభాష్యం. బ్రహ్మదేవుని యొక్క వెన్ను దేనికి ప్రతీక? మృత్యు, అధర్మం. హిందూ సాంప్రదాయం ప్రకారం లయకారుడిగా ఎవరిని పిలుస్తారు? ఒక గుర్తుపెట్టుకోండి, లయకారుడు అని పేరు వచ్చిన ప్రతిసారి మనకు ఆన్సర్ శివుడే అన్నమాట. అంటే లయకారుడు అంటే శివుడే. ఇంకా మీరు ఇంకా వేరే గురించి మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. లయకారుడు అనేది మనకు చాలా ముఖ్యమైన పదం, ఎక్కువగా మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత రుక్మిణి పుత్రుడు ఎవరు? ఆన్సర్ ప్రద్యుమ్నుడు. శ్రీకృష్ణుని చిన్నతనమున పెంచిన తల్లిదండ్రులు ఎవరు? యశోద, నందుడు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణుడు నందుని ఇంట ఎన్ని సంవత్సరములు పెరిగెను? ఆన్సర్ 11 సంవత్సరములు పెరిగెను. 9:38 శ్రీకృష్ణుడు ఎత్తిన పర్వతం పేరేంటి? ఆన్సర్ గోవర్ధనగిరి. ఈ బిట్ కూడా కొంచెం పాపులర్ బిట్టే, అంటే ఎక్కువ మందికి ఐడియా ఉన్న బిట్టే ఇది. తర్వాత శ్రీకృష్ణుడి గురువు పేరు సాందీవుడు. 9:40 రుక్మిణి ఏ దేశపు రాజకుమార్తె? ఆన్సర్ విదర్భ. 9:41 నరకుని తల్లిదండ్రులు ఎవరు? భూదేవి, వరాహమూర్తి. 9:42 16,000 మంది రాజకన్యలను బంధించిన రాక్షసుడు ఎవరు? ఆన్సర్ నరకుడు. నెక్స్ట్ 9:43 నరకుని నుండి 16,000 మందిని రాజకన్యలను విడిపించిన వాడు ఎవరు? ఆన్సర్ శ్రీకృష్ణుడు. 9:44 మైత్రేయుని గురువు ఎవరు? ఆన్సర్ వేదవ్యాసుడు. 9:45 పూవా అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ అబ్బాయి. 9:46
గంధర్వ వేదం దేని యొక్క ఉపవేదం? ఆన్సర్ సామవేదం. 947 రామానుజాచార్యులు ఎక్కడ పరమపదించారు? ఆన్సర్ మేల్కోటే. 948 వాతులాగమము ప్రకారం శైవము ఎన్ని విధాలుగా ఉపదేశించబడింది? ఆన్సర్ 4 విధములుగా. 949 శర్మిష్ఠను వివాహమాడిన వారు ఎవరు? ఆన్సర్ యయాతి. 950 పారిజాత వృక్షమును భూలోకమునకు తెచ్చినది ఎవరు? ఆన్సర్ శ్రీకృష్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్, చానూర ముష్టికులు ఎవరు? కంసుని ఆస్థానమున మల్లయోధులు, వారి పేర్లు. తర్వాత 952 విష్ణుదేవుడు వరాహ అవతారం ఎత్తినప్పుడు ఎవరిని పెండ్లాడెను? ఆన్సర్ భూదేవి. 953 శకుంతలకు భరతుడు జన్మిస్తాడు. భరతుని అసలు పేరు సర్వగమనుడు. నెక్స్ట్ క్వశ్చన్, భరతుని తర్వాత రాజు అయినది ఎవరు అంటే భరద్వాజుడు. నెక్స్ట్ క్వశ్చన్, కల్కి ఏ గ్రామంలో జన్మించును? ఆన్సర్ శంబల. శంబల. ఈ బిట్ కూడా చాలా ముఖ్యమైన బిట్, ఇది పెట్టుకోండి. నెక్స్ట్ 956 తన పాతివ్రత్య మహిమ చే సూర్యోదయాన్ని ఆపిన మహాపతివ్రత? ఆన్సర్ సుమతి. నెక్స్ట్ 957 బ్రాహ్మణులు ఖచ్చితముగా చేయవలసినది నిత్యాగ్నిహోత్రము. నెక్స్ట్ ఉపనయనాధికారము ఎవరికి లేదు అంటే శూద్రులు. 959 వేడి నీళ్లు చల్లినచో పవిత్రమగునవి ఏవి అంటే పట్టుబట్టలు, నారచీరలు. నెక్స్ట్, మోక్షము పొందుటకు ఏమి చేయవలెను? ఆన్సర్ భగవంతుని ధ్యానము. సో ఇంతటితో మనము 44 days పూర్తి చేసుకున్నాం. అండ్ రేపు చాలా స్పెషల్ డే, అండ్ 1000 మార్క్కి రేపు రీచ్ అవ్వబోతున్నాం. అండ్ సో రీచ్ అవ్వడం పెద్ద విషయం కాదు నా దృష్టిలో. సో ఈ 1000 మార్క్ ఎప్పుడు గొప్ప విషయం అవుతుందంటే, ఆ 1000 బిట్స్ కూడా ఒక వ్యక్తి మైండ్లో ఉండగలిగితే అప్పుడు ఆ వ్యక్తి ఒక స్పెషల్ అకేషన్ చేసుకోవచ్చు. దానికి ఆ వ్యక్తి అర్హురాలు. సో ఎవరన్నా సరే. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. జాబ్ క్యాలెండర్ గురించి కానీ, నోటిఫికేషన్ గురించి కానీ దయచేసి ఆలోచించకండి. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా వస్తాయి అనే మాట నేను చెప్పడం కాదు. పెద్ద పెద్దవారు హిస్టరీ రఫీ సార్ కానీ, తర్వాత ఇంకొంతమంది యూట్యూబ్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ యూట్యూబ్ వీడియోస్లో విషయాలు చెప్తున్నమాట నేను మీకు చెప్తున్నాను. సారీ, కొడాలి భవానీ శంకర్ సార్ కానీ, సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్తున్న మాట ఇది. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, రావడం అయితే పక్కా, అది ఎప్పుడనేది తెలీదు. సో రావడం పక్కా అన్నప్పుడు ప్రిపరేషన్ని మీరు దయచేసి ఆలస్యం చేయకండి. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 40 minutes, ఒక 1 hour మీకు మీరు కేటాయించుకోండి. ఎందుకంటే బిట్స్ కౌంట్ పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది, ఎక్కువ మంది చూడడం, ఎక్కువ మంది బుక్స్ కొంటున్నారు బయట బుక్ స్టాల్స్లో కూడా ఈ మధ్య నేను కళ్ళారా చూశాను. సో కాంపిటీషన్ పెరిగింది. సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే కష్టం తప్పకుండా పడాల్సిందే. అండ్ ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా మీరు కాస్త హెల్ప్ చేసిన వారు అవుతారు, అండ్ ఇండైరెక్ట్గా నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అన్ని కూడా కింద బాక్స్లో నేను ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి మీరు వెళ్ళి వాచ్ చేయొచ్చు. నమస్తే, జై హింద్.